స్థానికత మా జన్మకు 317 జీవో తెచ్చి మమ్మల్ని ఈ మా ఉద్యోగాలకు దూరం చేస్తారు, మా పేరెంట్స్కి దూరం చేస్తారు. మేము చదువుకునేటప్పుడు వాళ్ళందరూ మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని మస్తు ప్రోత్సహించి ఈరోజు మేము ఉద్యోగం వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి కూడా మా దగ్గర ఉంది. ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో వేసి ఈరోజు మా తల్లిదండ్రులకు మా బిడ్డల చదువులకు మమ్మల్ని దూరం చేస్తారు. మాకు స్థానికత కావాలి, 317 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులందరూ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు ఇందుకు లాంగ్ లీవ్ పెట్టేసి ఉద్యోగానికి విరమణ చేసి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటే బాగుంటుందనే దాంట్లో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్ నా పేరు సతీష్ కుమార్, నాది కల్వకుర్తి సార్. కల్వకుర్తి. నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు, నారాయణపేట జిల్లా సార్. 317 నారాయణపేటకి వెళ్ళాను. ఇది నా యొక్క పరిచయం సార్. 317 జీవో అనేది గత ప్రభుత్వంలో మాలాంటి ఉద్యోగ ఉపాధ్యాయ నాయకుల యొక్క వ్యతిరేకమైనటువంటి గైడెన్స్తో, కొంతమంది అధికారుల యొక్క స్వార్థంతో ఆనాటి రాజకీయ నాయకుల మెప్పు పొందడానికి, తమ స్వార్థాలను కాపాడుకోవడానికి, తమ పదవులను కాపాడుకోవడానికి చేసిన ఏకైక చీకటి జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధంగా జరిగినటువంటి ప్రజా కుట్ర. ఉద్యోగ ఉపాధ్యాయుల ఉసురు తీస్తున్నటువంటి ఈ జీవోను శాంతి, సహనం, ప్రేమ, సత్యాగ్రహం లాంటి వాటిని ఆయుధాలుగా చేసుకొని 200 సంవత్సరాలు అఖండ భారతదేశాన్ని రవ్యస్తవించిన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క మెడలు వంచి కొమ్ములు వంచినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా గత సంవత్సరం ఇదే రోజు అన్నా రేవంత్ అన్న, నీకు యాదుకుంది, నీకు మా మీద ప్రేమ ఉంది, మాకు నీ మీద నమ్మకం ఉంది. ఇది మా యొక్క ధర్నా కాదు. మేము చెట్టు కింద సైడ్ కూర్చొని ఈరోజు ఈ బాధను వ్యక్తం చేస్తున్నాం. నిన్న సాయంత్రం 6-7 దాకా బళ్ళల్లో ఉండి పిల్లలకు బతుకమ్మ ఆడించి వచ్చినాం. ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగిని మనులు, నా సోదరి మనులు అందరూ కూడా బతుకమ్మ తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చున్నాము. నీ మీద నమ్మకం లేక కాదు, మరి 200 దినాలు అయింది, చిల్లరా 210 రోజులైంది. గొప్ప వ్యక్తి, రాజకీయ విశ్లేషకులైనటువంటి గొప్ప వారి చేత మీరు సబ్ కమిటీని వేసిర్రు. మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం, సహనంతో ఉన్నాం. ఈ రోజు కూడా గాంధీ టోపీలు ధరించి సత్యాగ్రహాన్ని మాత్రమే చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్య కాదు. మాకు గుర్తింపు వస్తోంది, అరెస్టు చేసే విధానాలు ఉన్నాయని మాకు వార్తలు వస్తున్నాయి. లోపల మా నాయకులు చర్చిస్తూ ఉన్నారు. శాంతియుతమైన విధంగా నడుస్తున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమంలో బతుకమ్మ ఊరూరులో పల్లెల్లో చీర కట్టుకొని పట్టు చీరలతో ఆడాల్సిన అక్కచెల్లెలు ఈరోజు బయట కూర్చొని కన్నీళ్ళు గారుస్తున్నారు. ఆడవిల బాధ ఏందో గత ప్రభుత్వానికి ఢిల్లీ చూపింది. ఢిల్లీలో కూర్చున్నటువంటి సోనియా గాంధీ గారు స్థానికత ఆధారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మీరు 48 గంటల్లో ఇస్తామన్నటువంటి హామీ అధికారాన్ని మీకు కట్టబెట్టి కుర్చీలో కూర్చోబెట్టినామన్నా. నిన్ను నాలాంటి ఉపాధ్యాయుల దగ్గర ప్రభుత్వ బల్లో చదువుకున్నటువంటి వ్యక్తివని నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. మాకు గర్వంగా ఉంది, మేము గర్వపడుతున్నాం, నీ మీద ఇంకా నమ్మకం ఉంది. ఏం జరిగింది ఇంతవరకు? శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఒకటే అల్టిమేటం ప్రభుత్వానికి ఈరోజు మా నుంచి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి. ఆ రోజు భారత్ జోడో యాత్రలో మేము ఆ రోజు మక్తల్లో పనిచేస్తున్నాం. రాత్రులు మొత్తం అలా వండుకున్నాం బ్రిడ్జి మీద. రాహుల్ గాంధీ గారిని సాధారణంగా ఆహ్వానించినాం, వినతిపత్రం సమర్పించినాం. ఆ రోజు ఉన్నటువంటి సీతక్క గారు కానీ, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఆ రోజు నాయకులు ఈ రోజు గాంధీ భవన్లో కూర్చొని బయట మేము ఇట్లా పొద్దున్న 4 నుంచి బయలుదేరి తిండి తిప్పలు లేకుండా నీళ్ళు లేకుండా బయట కూర్చున్న అక్కచెల్లెలు అన్నదమ్ములు మొత్తం. మరి బయటికి రానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు నీకే విధమైనటువంటి వెసులుబాటు అయింది? అధికారం ఇచ్చిన మమ్మల్ని గెలవడానికి నీకెందుకు అయితే లేదన్నా? దయచేసి మీరు లేకపోతే లోపల ఉన్న నాయకుల్ని బయటికి రమ్మని చెప్పండి, మాకు ఒక హామీ ఇవ్వమని చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏం జరిగింది ఇంతవరకు, మీ యొక్క 317లో కమిటీ ఏం చేసింది అనే విధం మాకు స్పష్టత కావాలి. ఈరోజు మా యొక్క డిమాండ్ ఒకటే, అబాలిష్ ద 317 జీవో. ఇట్ ఈస్ నాట్ అవర్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీరు ఇలాంటి మైకుల ముందల్ని ఇలా మేనిఫెస్టోలు పెట్టిరని చెప్పేసి అంటారు. మేనిఫెస్టోలు ఇప్పటివరకు చాలా ఉన్నాయి, 6 గ్యారెంటీలు అని చెప్పేసి చాలా మందికి చెప్పడం జరిగింది. ఈరోజు బతుకమ్మ చూసుకుంటే బతుకమ్మకు గత ప్రభుత్వం ఇచ్చిన చీరలైన ఈ సంవత్సరంలో బతుకమ్మకు మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కూడా పోయింది. దాని గురించి అని మీ 317 జీవోని ఎంతవరకు రద్దు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు సార్? సార్ ఇందాక కూడా మీలాంటి విలేకరు అన్న క్వశ్చన్ వేసిండు. సార్ ఇది ప్రజాప్రభుత్వమా అన్నాడు మేము మాట్లాడుతుంటే. అవునండి, ఇది ప్రజాప్రభుత్వమే.
మేము ఒప్పుకుంటున్నాం 317 జీవోను అబాలిష్ చేస్తారు గవర్నమెంట్ గారు, అందుకే కమిటీ వేసిండు. ఎందుకు తార్కారం అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది? వీ వాంట్ దట్ రీజన్ ఓన్లీ. మాకు చెప్పండి, మేము పోతాం. గాంధీ టోపీ పెట్టుకొని ఊరికే రాలేదు. ఈరోజు అదే గాంధీ భవన్ ముందు గాంధీ గారి యొక్క ఆ మార్గంలోనే మేము నడుస్తున్నాం. ఆ రోజు మన్యంకొండ దగ్గర రాహుల్ గాంధీ గారు చెప్పారు ఏమని, నేను 317 జీవోను రద్దు చేయిస్తా అని మీ నాయకుడే చెప్పిండు ఆ రోజు. మరి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మా యొక్క సపోర్ట్తో మీరు గవర్నమెంట్ తెండి, నేను హామీ ఇస్తున్నాను చెప్పినావన్నా. నువ్వు ఇచ్చిన మాటనే కాపాడుకో అంటున్నాం. నువ్వు ఇచ్చిన మాటనే కాపాడుకోనికి ప్రయత్నం చేస్తున్నా తమ్మి, కమిటీ చేసిన అంటున్నావు. అన్న కమిటీ ఏమైంది? మేము చదువుకున్న కాడ మమ్మల్ని పని చేయడానికి ఏం తిప్పలైంది? 2000 డిఎస్సీలో వెనుకబాటు వాళ్ళు ఇస్తా అంటున్నావు, 2012లో ఏమన్నా మైనస్ చూస్తా అంటారు, 2004 నుంచి సమీక్షిస్తా అంటున్నావు. అప్పుడు లోకాలిటీగా ఉద్యోగాల ఖాళీ ఉన్నటువంటి పోస్టులు ఉన్నప్పుడు స్థానికంగా మమ్మల్ని పంపడానికి మాకు ఎందుకు పోస్టులు లేదాడా? ఎంపీహెచ్ఎస్లో కొన్ని పోస్టులు లేవు. యూపీఎస్లో మొత్తం ఎంపీహెచ్ఎస్ అయినాయి. జెడ్పీహెచ్ఎస్ చేయండి, పెద్ద స్కూల్స్ చేయండి. అక్కడ మ్యాథ్స్ కానీ జిహెచ్ఎం పోస్టులు కానీ కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉన్నాయి. వాటిని మళ్ళీ క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి మమ్మల్ని అందులో పెట్టండి. దయచేసి 2024 డిఎస్సీ వాళ్ళ యొక్క నియామకం జరిగే లోపలనే మాకు షెడ్యూల్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత విధానపరమైనటువంటి సమస్యలను తలెత్తుతాయి. మాకు స్వేచ్ఛ ఉంది, ప్రజాపాలన అంటున్నాం. మేము ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తే ఇదే పోలీస్ అక్కలు అన్నలు మమ్మల్ని అరెస్ట్ చేసి జీప్లో కూసేటోళ్ళు. ఈ రోజు 4 వ్యాన్లు మమ్మల్ని కాపలా కాస్తున్నాయి. తాడు బట్టి మాకు ఇబ్బంది కావద్దని చెప్పి నా అక్క జిల్లా లాంటి యొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 4, డిఎస్పీ ర్యాంక్ వాళ్ళు ఉన్న 2, కానిస్టేబుల్, హోంగార్డులు మొత్తం మమ్మల్ని ముందర ఉండి మాకు ధర్నా చేసుకోవడానికి, మా అభిప్రాయాలు సత్యాగ్రహం రూపంలో విన్నవించడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇది నిజంగా ప్రజాప్రభుత్వమే. మేము హర్షిస్తున్నాం. ఎంత కష్టపడితే ఉద్యోగం వస్తుందో, కేవలం ఓపెన్లు 1-2 పోస్టులు ఉన్నప్పటికీ నా యొక్క సోదరి మమ్మల్ని కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని లైన్లో ఉన్నారు. అమ్మా మీ జీవితాల్లో చీకటి నింపమని మా యొక్క సత్యాగ్రహం కాదు, మేము అమావాస్యలో ఉన్నాం. ఈరోజు పెద్దరామ మాస, పెద్దలకు బియ్యం ఇచ్చుకోవాలి, పెద్దలకు మొక్కాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ ఆడుకోవాలి. ఈ రోజు మేము రోడ్డు మీద కూర్చున్నాం, మా పెద్దలు కూడా బాధపడుతున్నారు. ఈరోజు దయచేసి అన్న, నువ్వు తెలంగాణ బిడ్డవు, పాలమూరు బిడ్డవు, రైతు బిడ్డవు, అర్థం చేసుకుంటామని మా యొక్క సత్యాగ్రహం. దయచేసి ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము విని లేకపోతే 10 రోజులు ఇదే గాంధీ టోపీ, ఇదే దీక్ష, ఇదే నిరసన, ఇది తగ్గేది లేదు. ఇక్కడ ఇంతవరకు ఎవరైనా వచ్చి రానా మిమ్మల్ని చూడడానికి? ఇక్కడ మీరు గాంధీ భవన్ దగ్గరనే ఉన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమం నుంచి 2 మంత్రులతోటి ప్రతి వారం నాడు చేస్తా అని చెప్పిన పిసిసి అధ్యక్షులు ఇంతవరకు ఎవరైనా వచ్చి ఇక్కడ చూసి మీ సమస్యల గురించి పట్టించుకున్న దాఖలు ఉన్నాయా? సార్, ఎందుకనాల కానీ ప్రజా విధంగా నడుస్తున్నటువంటి విధానాలతో మేము వచ్చినప్పుడల్లా, మేము కలిసినప్పుడల్లా మాకు కలుస్తున్నారు, మాకు సమాధానం ఇస్తున్నారు. కానీ ఎందుకు డిలే అవుతోంది? కొత్త ఉద్యోగస్తులు రిక్రూట్ చేయడానికి అవకాశాలు ఇస్తున్నారు, మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం ప్రభుత్వ యొక్క అభిప్రాయాలను. ప్రభుత్వం సహకరిస్తాం. 2008 వాళ్ళని కూడా మీరు ఆదుకుంటామంటారు మా అన్నలని, మేము స్వాగతిస్తున్నాం. మరి మాకు చీకటి పెట్టి వాళ్ళకి ఎందుకనే ఎన్నలు? ఇప్పుడు మమ్మల్ని కూడా వెలుగులోకి తీసుకురండి, మా జీవితాల్లో కూడా దీపాలు వెలిగించండి. దయచేసి ఈ యొక్క విధానాన్ని మీరు ఒక్కసారి సమీక్షించండి. మీ ఆధ్వర్యంలో మీరు చేస్తారని చెప్పి మా విన్నపము. రాహుల్ గాంధీ గారి చేత మాట ఇప్పించారు. ఆ రోజు హిందీలో మాట్లాడితే తెలుగులో మీరే మాట్లాడారు. ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఇదే గాంధీ భవన్ ముందు, గాంధీ తాత విగ్రహం ముందు మీరు, నేను అధికారంలోకి వస్తే తమ్మి 48 గంటల లోపల మిమ్మల్ని మీ జిల్లాకు పంపుతున్నావు. 200 రోజుల 20 రోజులు చిల్లర అవుతుంది అన్న. దామోదర్ రాజనరసింహ గారి యొక్క కమిటీ కానీ, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కానీ ఎందుకు ఈ సమస్యను తాత్కారం చేస్తున్నారు? మేము చాలా కష్ట నష్టాల్లో ఉన్నాం. బిడ్డలకు బాగాలేకపోతే ఎంతో దూరంగా ఉండి చూసుకోలేకపోతున్నాం. అరే మీ నాయన ఈయనే పోయిండు, నా పానం ఈయనే పోవాలని మా అవ్వలు అమ్మలు అంటున్నప్పుడు మేము వాళ్ళని తీసుకొని ఏడబోతామన్నా? మా స్థానికత మేము కోల్పోవడంతో పాటు నా పిల్లలు కూడా కోల్పోవాలన్నా? ఏనైనా పని చేస్తాం. కాకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధంగా ఉంది అని మీరు ఒప్పుకొని, మీరు చర్చించి మేనిఫెస్టోలో పెట్టి ఎందుకు తార్కారం చేస్తుర్రు? కమిటీ ఏం చేస్తుంది? మాకు ఆన్సర్ కావాలి. వీ నీడ్ దట్ ఆన్సర్ ఓన్లీ. ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఎంప్లాయ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. తను చాలా దూరం నుంచి జర్నీ చేసి ఇక్కడికి వచ్చి ఈరోజు గాంధీ భవన్లో ధర్నా ఉంది. 317 జీవో రద్దు అయితే మాకు న్యాయం జరుగుతుంది, మాకు స్థానికత వస్తుంది, ఈరోజు మాకు మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి ఆశతోటి ప్రెగ్నెంట్గా ఉన్న మహిళ అయితే ఈరోజు ఉద్యోగురాలు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి తన ఆవేదన ఏంటి, అసలు ఎందుకు అని చెప్పేసి కనుక్కుందాం. ఎక్కడి నుంచి జాబ్ చేస్తాను మేడం? मैं डेली तांडूर क्यों जाती हूँ. मैं भी 3-1 अफेक्टेड टीचर हूँ. डेली 240 किलोमीटर अप एंड डाउन हो रहा मेरे भी छोटे बच्चे हैं, उनको डेली छोड़कर जाना बहुत ज़्यादा प्रॉब्लम फेस कर रहे हैं हम लोग.
रेवंत रेड्डी सर से गुजारिश है कि वो हमारे प्रॉब्लम को सॉल्व करें। हमारे जैसे बहुत सारे टीचर्स हैं जो बहुत किलोमीटर दूर तक जा रहे आ रहे, बहुत ज़्यादा प्रॉब्लम फेस कर रहे हैं। हमारे बच्चे हमारी लोकेलिटी खो दे रहे, बच्चे लोकेलिटी भी खो दी है हमारी। अगर हम लोग वहाँ पर चले गए तो बच्चे हमारे यहाँ के लोकल नहीं रहते, इसलिए हम लोग अप एंड डाउन कर रहे हैं। रेवंत रेड्डी सर से ख्वाहिश है कि वो हमारे प्रॉब्लम को जल्द से जल्द सॉल्व करें। थैंक यू।